రేపు దాని కూడా మనం ఆయన చెప్పేసాను కదా నేను ఫస్ట్ ఓకే ఓకే రేపు దాని కూడా కెమెరా వచ్చే ముందుగా వాట్సాప్ కాల్ చేయి వాట్సాప్ కాల్ లేదు అదే అట్లా వదిలిపోతుందా ఊరినే చెప్పండి మీరు వాళ్ళు ఇంకా ఏదన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి మీరుంటే మాకు ధైర్యం ఏం చేద్దాము రాకూడదనే భయపడి ఆడిపోయి బతుకుతారు ఆడిపోయినా భయపడి బతికి ఎన్ని రోజులు బతుకుతారు భయపడి ఎన్ని రోజులు బతకాలి ఎన్ని రోజులు బతుకుతారు చెప్పు భయపడి బతకలేరు ధైర్యంగా ఉండండి ఏం కాదు ధైర్యంగా ఉండాలి భయం ఏం భయపడదు వాళ్ళు చెప్తాను మనం ఉన్నానులేమ్మా అంత భయపడితే అయిపోయింది మీరే భయపడితే ఇంకెవడు ధైర్యంగా ఉంటాడు చెప్పు ఒంటిమిట్టోళ్ళు ఎప్పుడన్నా భయం చూసినారా ఒంటిమిట్టోళ్ళు తీసుకుని కదా ఇవన్నీ మరి మీరే భయపడతానంటా ఉంటే ఎట్లా ఏం భయపడద్దండి మీరే భయపడితే ఎట్లా మీరు భయపడితే ఇంక దేశంలో ఎవరు బతకలేరు ధైర్యంగా ఉండండి మీరు 10 మందికి ధైర్యం చెప్పేవాళ్ళు
మీరే భయపడితే ఎట్లా? ముందు ఒకే ఊరుండి మొత్తం అందరినీ పంచాయతీ మొత్తాన్ని కంట్రోల్ చేయాలా? ఇప్పుడు మీరే భయపడితే ఎట్లా? అన్ని ధైర్యం ఊరు భయపడుతుంది, ధైర్యంగా ఉండండి. అది ఖచ్చితంగా జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. వాడు ఆ పని చేసినాడు కాబట్టి వాడు బయట రాకూడదు, ధైర్యంగా ఉండండి. ఏం కాదు. వాడు బయట రాకూడదు అంతే. దురదృష్టము మనం ఇంటెలిజెన్స్ అయినాక కొంచెం అప్రమత్తతో ఉంది. సరేనా? ధైర్యంగా ఉండండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత 15వ తారీఖున అసూలు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన నేను రావడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దానికి కార్యకర్తలే పునాదులు. కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకునేదానికి నడుము బిగించడం జరిగింది. దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము వెన్నంటూ ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం. అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు.